మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జీవితం అంతా అవినీతిమయమని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాలలో అభివృద్ధి పేరుతో ప్రేమ్ సాగర్ రావు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇండస్ట్రియల్ పార్కు పేరుతో వేంపల్లి, ముల్కల, పోచంపాడు గ్రామ రైతుల భూములను అధికార బలంతో లాక్కున్నారని అన్నారు. హాజీపూర్ మండలంలోని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని తెలిపారు. అధికారులు గుర్తించి నిరుపేద దళితులకు ఆ భూములు పంచాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అది చట్టం అవుతుందా? వాళ్ళు కట్టేది లబ్ధిదారులకు 40 లక్షల ఎకరం, వాళ్ళకు లాభం జరిగేది 2 కోట్లు. 2 కోట్లలో ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ ఒక్కొక్క ఎకరానికి ₹1 కోటి ఖచ్చితంగా తీసుకుంటాడు. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఇది పెద్ద స్కెచ్ చేయడం జరిగింది. ఏ రకంగా నేను డబ్బు సంపాదించడం, ఇది ప్రేమ్ సాగర్ రావు కుట్రలో భాగంగా ఇది ఒకసారి గమనించాలి. ఇదేదో పర్మనెంట్ కాదు. ఇవాళ వాళ్ళు చేస్తారు. ఇవాళ ఎవరో లబ్ధిదారులు మీరు కోట్ల లంచాలు ఇస్తే మళ్ళీ మీకు ఈ ఇండస్ట్రియల్ పార్క్ దక్కది. ఖచ్చితంగా మళ్ళీ 22లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేదలకు అన్యాయం ఏదైతే హరిజనులకు అన్యాయం జరిగింది, 13 లక్షలు ఏమో వాళ్ళకి ఇచ్చారు ఎకరానికి, మీరేమో 2.5 కోట్లు లబ్ధి పొందారు.